పెట్టుకొని ఇంటర్నెట్లో తిప్పడం ఇట్స్ ఆల్ ఆల్ హ్యాపెండ్. ఏదో ఆ ఇంటికి పోలీసులు రావడము, అమెరికాలో FBI వాళ్ళు రావడము, లేడీస్కి భయమే కదా. ఏమడిగారు సార్ FBI వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని? ఒక 3 అవర్స్ కూర్చొని మాట్లాడారు నాతో. అంటే వేరే ఇంట్లోకి రాలేదు. నేను వి మెట్ దెమ్ ఇన్ సమ్‌వేర్. ఒక ప్లేస్‌లో కలిసాము. ఏం మాట్లాడతారు, నేను నాకేమన్నా క్రిమినల్ రికార్డు ఉందనేది ఎక్కువ ఫోకస్ చేశారు వాళ్ళు. నా మీద ఏమన్నా కేసులు ఉన్నాయా ఇక్కడ, అంటే ఈ కంట్రీలో, లేదంటే ఒక 40 పేజీలు నేను ఏదైతే మీరు చెప్పినట్లు ఇప్పుడు పృథ్వీ అంటే వాడు 2 మాటలే మాట్లాడాడు. మంది 40 పేజెస్ వీడియోలు తీసుకొచ్చారు వాళ్ళు. దీని మీనింగ్ ఏంది, లిటరల్ గా వాట్ ఈస్ దిస్ లిటరల్ మీనింగ్. కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కొన్ని వీడియోలలో ఏదో మాట్లాడింటాను. అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి పోయి ఆ పని చేయగలుగుతావా అని చాలా ఉలంకసంగా నన్ను అడిగారు. సో దెన్ దే డిసైడెడ్ దట్ హీఈస్ నాట్ ఎ థ్రెట్ టు ఇండియా అని వదిలేశారు. తర్వాత మళ్ళా సెకండ్ టైం వచ్చారు, కొన్ని వీడియోలు పట్టుకొచ్చారు. సో దే కైండ్ ఆఫ్ కన్ఫర్మ్ దెమ్సెల్వ్స్ దట్ this guy is not a threat to any other country or this country or other country అనేది నిర్ధారించుకున్న తర్వాత నన్ను వదిలేశారు. అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని విచారించేంతటి నేరం ఏం చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఏమో కేసులు పెట్టిన వాళ్ళకే తెలియాల, నాకు తెలియదు. నేనైతే అమాయకుడిని అని చెప్పా. ఎవరు పెట్టారు కేసులు? కానీ ఆ కేసు పెట్టిన వ్యక్తి లాస్ట్ నేమ్ నిమ్మగడ్డ అని ఉంది. ఐ థింక్ అక్కడి నుంచి ఆయన ఎన్వి రమణ గారు ఫైల్ చేసిన కేసుల్లో రకరకాల వాళ్ళు ఇంప్లీడ్ అయినారు. నాకు తెలిసి కొంతమంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, మర్చిపోయినా. నిమ్మగడ్డ అనే అతనే నాకు FBI వాళ్ళకి లెటర్ రాసి, లేకంటే అక్కడి నుంచి నిమ్మగడ్డ అంటే ఆయనే అనుకున్నా నేను. ఇంత ముందు ఒక ఎలక్షన్ కమిషన్ గా ఉన్నాడు చూడండి. ఆయన కాదండి, ఆయన పేరు ఆయన వేరే వాళ్ళు కూడా ఉండొచ్చేమో, నాకు తెలియదు. చాలా మంది కాదండి. దే డిడ్ నాట్ గివ్ మీ ఎనీ అంటే ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నారనేది నాకు చెప్పలేదు వాళ్ళు. కానీ కాకతాళీయంగా కొన్ని నేమ్స్ వాళ్ళని అడిగారు, నీకు వీళ్ళు తెలుసా అంటే దీస్ ఆర్ ద లాస్ట్ నేమ్స్ విచ్ ఐ కుడ్ ఏబుల్ టు గెట్ ఇట్. అంతేగాని వాళ్ళు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఏంటి, అది కేసు క్లోజ్ అయినట్టేనా? FBI కేసు మీ మీద? యా ఆ కేసు క్లోజ్ అయిపోయినట్లే FBI ఇక్కడ మాత్రం. బట్ ఐ డోంట్ నో అబౌట్ ఇండియా. నాకు ఇండియాలో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రివిలేజెస్. ఐ లాస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ వీసా ఫర్ ఇండియా. బట్ ఐ మీన్ ఐఎమ్ నాట్ వరీడ్. ఐఎమ్ నాట్ గోనా కమ్. ఇప్పుడు మీరు ఇండియా రావడానికి మీకు వీసా అనుమతి లేదు? నో, ఐ డోంట్ హ్యావ్ వీసా. ఎన్నేళ్ల పాటు వేశారు అది? ఏమన్నా సర్టన్ పీరియడ్ అన్నారా, ఇండెఫినెట్ పీరియడ్ అన్నారా? నేను అంటే నాకు జరిగి ఇప్పుడు 3.5 years అయింది కదా. 3.5 మేబీ నేను if I apply then I can have an answer, otherwise it's like forever. I think till further once apply for a visa, till further directions అనే ఏమన్నా ఇచ్చారా పోనీ? till further directions? No, they told we are revoking privileges to visit India. అది ఇచ్చారు నాకు, బట్ దే డిడ్ నాట్ సే ఎనీథింగ్. ప్రాబ్లీ మళ్ళీ నేను ఏమన్నా వీసాకి అప్లై చేస్తే అప్పుడు చెప్తారు, మేబీ డెనయల్ ఉంటుంది. సో దే డెనై